ఏంటక్కా ఎక్కడికో వెళ్తున్నా అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి బాబు. అలా మా నాన్నతో బయటికెళ్తున్నాను. ఇంట్లో కొన్ని తేవాలి సామాన్లు. అలా బయటికెళ్తున్నా. మా డ్యాడ్‌తో బయట తిరగడం అంటే భలే ఇష్టం నాకు. ఎనకాల కూర్చొని అటు ఇటు చూసుకుంటా. ఎనీవే మామూలుగా వచ్చేసాం. బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు కావాల్సిన వరకు నేను తీసేసుకున్నాను. మెట్లెక్కాలంటే ఒక తలనొప్పిరా బాబు! అయినా గానీ ఎక్కాలి తప్పదు. పైకెళ్ళి చూస్తే మనకు కావాల్సినయి అయినా బట్టల జోలికి పోవద్దు. సర్లే అని ప్రోటీన్ ఎక్స్ తీసుకుందామని పోతే అక్కడ వెనిల్లా ఫ్లేవర్ ఉంది. మనకేమో చాక్లెట్ ఫ్లేవర్ కావాలి. అదొద్దని మనకసలకే ఆహ్, ఏంటి అది మనకి ఇదేంటిది పర్ఫ్యూమ్స్ పిచ్చి బాగుంది. బ్యూటీ కేర్ మనం అసలు పట్టించుకోమనుకో వాటెవర్ దాని గురించి. సో, ఇంకేంటి వెజిటబుల్స్ కాడికొచ్చేసాం. ఏంటబ్బా! ఇవన్నీ చూస్తే మా నాన్నేమో వంకాయ చూపిస్తున్నాడు చూడండి. ఎంత పెద్దగున్నాయో వంకాయలమ్మా అని. నేనేమో క్యారెట్స్ ఏందిరా బాబు ఇంతున్నయని చూస్తున్నా. అదేంటో అంత పెద్దగుంది క్యారెట్టు అని ఎలాగోకలా చూసేసి, మా నాన్నకి ఏం తీయాలో తెలవక ఏం కావాలో అని అడుగుతున్నాడు. అటు ఇటు చూస్తున్నా. క్యారెట్స్ మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. మా నాన్నకి ఏం తెలియక అగోండి కరివేపాకు కట్ట పట్టుకున్నాడు. 2 పాల ప్యాకెట్ డబ్బాలు. అంతే ఇంక. చలో ఇంటికి బండి మీద. మా ఇంటి దగ్గర మా స్కూల్స్ ఉంటాయండి. 1 కాదు, 2 కాదు 3 స్కూల్స్ ఉన్నాయండి. అలా చూసుకుంటూ, ఆ ట్రాఫిక్‌లో దాటుకుంటూ అంటే ట్రాఫిక్ అంటే స్కూల్ విడిచే టైం అయింది. సో, అలా అనమాట. ఇగో ఇదే మా అపార్ట్‌మెంట్. 5 ఫ్లోర్స్. మొత్తానికి ఇంటికొచ్చేసాం. మా నాన్న "ఈ కరివేపాకు కట్ట ఎందుకు తెచ్చావు నాన్న" అంటే, "ఏమోరా బావుందని తీసుకున్నా" అన్నాడు. అంతే. ఇంక చలో.